మాతృదేవోభవ. ఎవరిని నమ్మనమ్మ ఎటులు ఏ ఎడుగు ఎంతగా చోచి వైచినం చివరకు జారుటే అయిన చిక్కు చికాకుల కాలమందునే నెవరిని నమ్మనమ్మ. ఓ కవిజన కల్పవృక్షమ ఇకన్ పదమైనను మోపబోను తల్లి. ఓ కవిజన కల్పవృక్షమ ఇకన్ పదమైనను మోపబోను. నీ దివిజవరార్చితాంఘ్రులను దీక్షగబట్టెదా దరి చూపుమా. నీ దివిజవరార్చితాంఘ్రులను దీక్షగబట్టెదా దారి చూపుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 380వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అంతే నిశ్చయించుకున్నాడు హనుమంతుడు, ఆవిడ్ని చూడాలి చూడాలి చూడాలి. ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వకం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. నిండు చందమామలా చల్లని కాంతి నా మీద ప్రసరింపజేసేటువంటి సీతాదేవిని చూడకపోతే నేనెందుకు, నా బతుకెందుకు ఇక్కడ? ఇది భగవద్ దర్శనం విషయంలో మనకు ఉండాల్సిన కాంక్ష. ఆ లోపల అంత ఆర్తి ఉండాలి, చూడాలి చూడాలి చూడాలి. మనం చూస్తున్న ఈ ప్రపంచంలో దైవ విగ్రహాలు సహా ఏవి ఆత్మసాక్షాత్కారానికి సాటి రావు. కానీ వీటినే మనం అద్భుతం పరమాద్భుతం పరమాద్భుతం అని మాటల్లో చెప్పేసుకుంటున్నాం. మాయలో పడిపోతాం ఖచ్చితంగా. ఇక సరిపెట్టేస్తామంతే, కార్యక్రమాన్ని అయిపోయిన తెరేసేయి. ఆత్మసాక్షాత్కారం పొందడమే అసలైన సాక్షాత్కారం. ఈ కనిపిస్తున్నటువంటి రకరకాల రూపాల ఆరాధనలన్నీ ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. పూజా పురస్కారాలు చేసుకుని ఏదో కొంత భగవంతుడి పట్ల ఒక స్ఫూర్తి పొంది ఒక నమ్మకం పెంచుకోవడం కోసం పెట్టారు. మనం వీటికి సంబంధించిన ఆచార వ్యవహారాల్లోనే ఇంకా రకరకాల సందేహాలు పెంచి చేసుకుని ఇక పున్నమ నాడు పులిహోర తినచ్చా, అమావాస్య నాడు ఆవకాయ తినచ్చా, పున్నమ నాడు పుట్టు వెంట్రుకలు తీయించవచ్చా, ఇదో సందేహమా? అది ఇవే అన్నీ. పున్నమ నాడు పుట్టు వెంట్రుకలు తీయించవచ్చా, రేపు ఇంకోటి అమావాస్య నాడు ఆవకాయ తినచ్చా. ఇంకా పెరిగిపోతాయి. ఇంకా చరకర చెప్పేవాళ్ళు పెరిగిపోతే పెరుగుతారు, అడిగేవాళ్ళు పెరుగుతారు, అడిగేవాళ్ళని బట్టి చెప్పేవాళ్ళు పెరుగుతారు. ఓహో వీటికి మంచి గిరాకీ ఉందని బట్టి ఇంకా పెంచేద్దాం. ఇక మొత్తం ఏ పని చేయడానికి భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా ఏ పని చేయడానికైనా భయపడిపోతాం. ఇంకా అందుకే ఈ ఆచారకాండ మొత్తం కంటే ఆత్మజ్ఞానకాండ చాలా గొప్పది. అప్పుడు ఇవన్నీ క్రమంగా ఆ విభూతి పెట్టుకుంటే రాలుతున్నటువంటి రేణువు, ఆ విభూతి రేణువుల్లో రాలిపోతాయి కిందికి. పెద్ద విషయాలు కావు ఇవన్నీ. అవప్లుతో మహాతేజ ప్రకారం తస్య వేష్మనక. దూకాడు ఒక్క దూకు. ఉత్సాహం అండి. హనుమంతుడా మజాక అలా ఉంటాడా? వెళదాం అశోకవనంలో ప్రవేశిద్దాం అని ఆ పక్కనే ఉన్నటువంటి భవనపు గోడ మించి ఒక్క దూకు దూకాడు. అశోకవనంలో వచ్చేసాడు. ఈ ప్రాకారమే సరిగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవాలయానికి చుట్టూ ఉండే ప్రాకారం అది. అందుకే దేవాలయం అశోకవనం. అక్కడ అమ్మవారు ఉంటుంది. అక్కడ శోకం ఎందుకు ఉంటుంది? అశోకవనం. దేవాలయం గర్భగుడి, అమ్మవారు. ఆ గర్భగుడి అమ్మవారు ఉండే శింశుప వృక్షం. సీతాదేవి ఉంటే రాముడు ఉంటాడు. హృదయంలో రాముడు లేడు. ఆవిడనే మనం అన్వేషించాలి. అష్టలక్ష్మాలయంలో లక్ష్మీదేవి, శివాలయంలో శివుడు పార్వతి. ఏ ఆలయంలో ఆ లెక్క ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు. ఈ ప్రాకారం దాటిగాని లోపలికి వెళ్ళే కదా. మీకు ప్రాకారం లేకుండా గుడి ఉండదు. పుట్టిన గుడిలా రోడ్డు పక్కన కట్టకూడదు, కట్టేస్తున్నారు రకరకాలు. చేయకూడదు అలాగా. దేవాలయం ఉంటుంది అనుకో పద్ధతి, ఆగమశాస్త్రం ఉంది. నన్ను ఎవరో కొంతమంది అడుగుతుంటే నేను స్పష్టంగా చెప్తే, బాబు అది ఆగమశాస్త్రం నాకు తెలియదు, ఆ స్థపతులను అడగండి. మేము ఏదో నాగదేవత గుడి కడుతున్నామండి పట్ట, నాకు తెలియదయ్యా బాబు, నా దేవత నాకుంది, నాగదేవత సంగతి నువ్వు చూసుకో. స్థపతు దానికో శాస్త్రం ఉందండి బాబు, ఆగమం అది. స్థపతులు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిష్టలు చేయించేటువంటి బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. మమ్మల్ని అడగకూడదు. అది మేము చెప్పింది ప్రమాణం కాదు. ఎందుకంటే ఆ ప్రాకారం ఎలా కట్టాలి, గర్భగుడి ఎలా, దాని కొలతలు ఎలా ఉండాలి, విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేయాలి, ఎన్ని రోజులు, దానికి పద్ధతి ఏమిటి, ఎంతమంది ఋత్విక్కులు, ఏ యజ్ఞం, ఇవన్నీ వారు చెప్పాలి. మా పని దాంట్లో ఉండే తత్వాన్ని చెప్పడం. ఎందుకంటే మరి ఇది కూడా వారెక్కడ చెబుతారు? వారు మంత్రాలు చదవాలి, పాపం దగ్గరుండి అన్నీ చేయించాలి. మధ్యలో ఈ తత్వాలన్నీ చెబుతూ కూర్చుంటే వారి క్రియ నడవదు.
అది మా పని. ప్రవచనం అంటే జ్ఞానం చెప్పడం, ఆచారాలు చెప్పడం కాదు. వివాహం ఎలా చేయాలో పురోహితుడు చెప్పాలి, మేము అందులో వేరు పెట్టకూడదు. అసలు వివాహ తత్వం మేము చెప్పాలి. పార్వతీ పరమేశ్వరుల అనుబంధం, సీతారాముల అనుబంధం, ఆ అనుబంధం మీద చక్కని ప్రసంగం పెట్టుకుంటే హాయిగా దంపతులు బాగుంటారు. వాళ్ళ మనస్సు అవగాహన శక్తి పెరుగుతుంది. ఈ ఆచారాలను బట్టే కాపురం ఉండదుగా. పంచయజ్ఞాలు, పొద్దున పంచయజ్ఞాలు, సాయంత్రాలు చేసినటువంటి కాపురాల్లో కూడా ఏం జరిగాయో చూసాం మా జనతనాలు. చెప్తే బాగుండదు కానీ అది వేరే, ఇది వేరే. అవే కాపురాలు నిలబట్టి అవగాహన ఒక్కటే కాపురం నిలబడుతుంది, అనుమానం ఏమి. అవగాహన లేని వివాహ బంధమున్ అవధానాలు అయినప్పుడు అలా చెబుతూ ఉంటా ఉంటున్నాయి. హారణు లేని కారు, సుమహారము వేయని పూజ, చిల్లు సింగారము లేని గారె, మమకారము చూపని బంధువర్గమున్, కారము లేని కూర, అవగాహన లేని వివాహ బంధమున్, ధారణ లేని ఎట్టి అవధానము, వ్యర్థములీ ధరిత్రిలు. అవగాహన లేకపోతే వివాహ బంధం దేనికి? మమకారం చూపించకపోతే బంధువులు దేనికి? కారం లేకపోతే కూర దేనికి? చప్పుడు కూర, చప్పుడు బుద్ధులు, చలివిడి ముద్దలు అని. కారం లేకపోతే ఓ కూర అది. అలాగే హారం లేకపోతే కారు ఎందుకు? అమెరికాలో హారన పనిచేయదు, ఇక్కడ హారన ఒకటే పనిచేస్తుంది, అవసరం ఉన్నా లేకపోయినా. సుమహారము వేయని పూజ చేస్తున్నామంటే పువ్వు ఆకు లేకుండా ఎలాగండి? ఏదో ఉంటుంది, పూలదండ ఉంటే అదో అందం. చిల్లు సింగారము లేని గారె, గారికి చిల్లు లేకపోతే గారెలా? చిల్లు ఉంటే గారె, చిల్లు లేకపోతే వడ. తేడా ఉంది, పరిభాష పదం, అలా తేడా పడకూడదు. ఇడ్లీ వడ అనకూడదు, ఇడ్లీ గారె. పైగా చిల్లు ఎవరు కనిపెట్టారో వారికి నమస్కారం. కంప్యూటర్ కనిపెట్టిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళ ఇల్లాలు. ఎందుకని? 10 గారెల చిల్లులో పట్టే పిండితో 11వ గారె వేసుకోవచ్చు. ఎకానమీ, పొదుపు. ఆ పైన ఆ చిల్లులోకి నూనె వెళ్ళి బాగా వేగుతుంది, అది గొప్ప విషయం. అది సామాన్యమా? ఇన్ని ఉన్నాయి. అలాగే అవగాహన లేకపోతే వివాహ బంధం ఎందుకు? మా ప్రవచనాల ద్వారా ఆ వివాహ బంధం పట్ల అవగాహన కలిగిస్తే వాళ్ళు బాగుంటారు. అందుకని ఇవన్నిట్లో మేము వేలు పెట్టి చెబితే కంగారు పడిపోతారు, వాళ్ళు చెప్పేది మేము చెప్పేది తేడా వచ్చేసి. అందుకని ఎప్పుడు ఈ ప్రాకారం ఎందుకండి? ఆ చుట్టూ ప్రాకారం అంటే సరిగ్గా ఇదే మూలాధార చక్రం, మణిపూర చక్రం, అరాహత చక్రం, ఇక్కడ నాదాలు వినిపిస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి మీకు. విశుద్ధ చక్రం దాటాడు స్వామి, ఆజ్ఞాచక్రాన్ని గడుతున్నాడు. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. గ్రంథి విభేదం కాబోతోంది, అమ్మవారి సాక్షాత్కారం కాబోతోంది, మనకు కథ తెలీదా? అందుకే విశుద్ధ చక్రం కూడా దాటాడు. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి, ఆ వైఖరులన్నీ దాటాడు. ఆ స్థానాలు దాటాడు యోగ సాధకుడు. ప్రాకారం తస్య వేష్మనక, ఈ శరీరం అనే ప్రాకారంలో లోపలికి పైకి వెళ్ళగలగాలి. అలాగే అసలు ప్రాకారం దగ్గర గుడే ఉండదుగా ధ్వజస్తంభం, అదే వెనకాల వెన్నుపూస, మన శరీరంలో ఉండే వెన్నుపూస. అది సరిగ్గా గోపురం ఎంత ఉందో అంతా ఉంటుంది, సరిగ్గా సమాంతరంగా ఉంటుంది. ప్రధానమైన దేవాలయానికి సమాంతరంగా ఉంటుంది, సరిగ్గా వెన్నుపూస. అది నిటారుగా ఉంటుంది. అది కూడా అంతే, దానికి ప్రతీక. ఇక దాన్ని ముట్టుకుని దండం పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఎప్పటికైనా యోగ సాధన చేసి ఆ సుషుమ్న నాడి ద్వారా ప్రయత్నం చేయవయ్యా, ఊరికి ఎంతకాలం పడతావు వ్యాపారాలని. దాని అర్థం అది. ఆ అర్థం తెలుసుకుని చేసిన 4 సార్లు గుళ్ళోకి వెళ్ళేసరికి విషయం తెలిసి నీకు ఇంట్లో కూర్చొని సాధన చేస్తాం. గుళ్ళోకి వెళ్ళడమే సాధన అనుకుంటే అలాగా? అప్పుడు ప్రదక్షిణం చేసావు, బాగుంది, దేవుడి చుట్టూ తిరుగుతున్నావు 3 సార్లు. ఎందుకని? మొదటిసారి తిరిగావు తమోగుణం వదిలేయి, రెండోసారి తిరిగావు రజోగుణం వదిలేయి, మూడోసారి తిరిగావు సత్వగుణం వదిలేయి. గుణాతీత స్థితి లోపలికి వెళ్ళడం, అది దర్శనం. ఇది దేవాలయ పరిస్థితి, దేవాలయ నిర్మాణ రహస్యాలు. మనం 3 సార్లు 6 సార్లు ఈ దేవుడికి 6, ఆ దేవుడికి 10, ఈ దేవుడికి 20 లెక్కలెట్టాను తప్పితే అసలు ప్రదక్షిణం విషయం తెలిస్తే 3 సార్లు చాలండి. ఏ దేవుడికైనా 3. ప్రదక్షిణం ఎప్పుడు 3 సార్లే. దాని ఉద్దేశ్యమే ఒకటి. సత్వ రజస్తమో గుణాలు, ముందు తమో గుణం వదిలై, హింస, క్రౌర్యం, బద్ధకం, ఆలస్యం వదిలించుకో. ఓ రౌండ్ తిరిగి అయిందిగా. రెండోసారి రజోగుణం, పోటీ పడక అందరితోటి అలా వెళ్ళు. సరిగ్గా మళ్ళీ సత్వగుణం, మంచి పనులు చేసుకో, కానీ అహంకారం వద్దు, నేనే చేశాను. సరిగ్గా హనుమంతుడికి ఎదురైన ఆటంకాలే సింహిక తమోగుణం, సురస రజోగుణం, మైనాకుడు సత్వగుణం. అప్పుడే కదా అమ్మవారిని చూసింది. ఇదే ఆలయ నిర్మాణం. మీరు సుందరకాండను ఆలయానికి పెట్టుకోండి. ధ్వజస్తంభం, వీణాదండం, వెన్నుపూస. అక్కడ ఎదురుగా ఉన్న భక్తుడు నందీశ్వరుడు, ఆంజనేయుడు లేదా గరుత్మంతుడు సాధకుడు. ఆయన ఎదురుగా అంటే సరిగ్గా అమ్మవారికి లేదా అయ్యవారికి ఎదురుగా ఉంటాడు చూడండి. గరుత్మంతుడు, ఆంజనేయుడు, నందీశ్వరుడు. ఎప్పుడు చూపు తిప్పడండి శివుడు మించినది. అంటే అర్థం ఏంటి? నీకు భగవంతుడు కనిపించాలంటే చూపు మరాల, నీకు కళ్ళ చూపులు కాదు, మనస్సు. దృష్టి ఆయన మీద పెట్టు, దృష్టి ఆయన మీద పెట్టు. అదే దృష్టి.
బాబాగారి ఏకాదశి సూత్రాల్లో ఉంటుంది, ఎవరి దృష్టి నా యందుడు నోవారి యందు నా కటాక్షం ఉంటుంది. అంచేత ప్రాకారం అనేది దాటి మనం లోపల యోగ సాధన చేస్తూ లోపలికి వెళ్ళాక ఆ వెన్నుపూసలోంచి సుషుమ్నా ద్వారం ద్వారా ఆ కుండలిని చక్ర శక్తిని ప్రవహింపజేస్తూ ప్రసరింపజేస్తూ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఇక చివరికి నందీశ్వర స్థానానికి ఆంజనేయ స్వామి స్థానానికి వెళ్ళేసరికి రామాలయానికి వెళ్ళినా శివాలయానికి వెళ్ళినా దృష్టి ఆయన మీదే ఉండాలి. అప్పుడు ప్రదక్షిణం 3 సార్లు చేసాం, లోపలికి వెళ్ళాం, దృష్టి ఆయన మీదే. అప్పుడు గర్భగుడి లోపలికి వెళ్ళాం, అక్కడేమి గాలి వెళ్తురు ఏముండదు, చాలా లోపలిగా ఉండదు, సూర్యుడు ప్రవేశించడు, వైకుంఠం అది, వైకుంఠం అలాగే ఉంటుంది. అక్కడ సూర్య సోమాంశు వ్యాప్తియు వాయు సంచారమును లేవు, ఏకాంతిక భక్తులకి అది ప్రదేశము అన్నాడు తిరుపతి తిక్కన గారు భారతంలో. అలాగే ఉంటుంది గర్భగుడి. అంటే నీ గుండె గుహ, లోపలికి వెళ్ళు, అక్కడ సాధన చేయి, ఆజ్ఞాచక్రం వరకు చేరుకో. అప్పుడు ఎలా ఉంటుందండి, ఇక్కడ చెబుతున్నాడు మహర్షి. ఉత్పతద్భిర్ద్విజగణై, ఆ గోడ దాటేట అశోకవనంలో ఉండే ఒక చెట్టు మీద వాలేట్టి నెమ్మదిగా, చాలా నెమ్మదిగా. ఇది మామూలుగా హనుమంతుడు కోతిగా, ఇక్కడ పిల్లిలా కూడా వెళ్ళాడు. వెళ్ళాలి మరి, పెద్ద చప్పుడు చేసుకుంటూ హడావుడు చేస్తే అసలు అక్కడ ఉందో లేదో కానీ రాక్షసులంతా మీద పడతారు, పెద్ద యుద్ధం, అనవసరపు గొడవ. కార్య సాధన చేయాలి కానీ ఊరికే పౌరుషం చూపించడం కాదు కదా. ఉత్పతద్భిర్ద్విజగణై పక్షై సాలా సమాగతాః అనేక వర్ణా వివిధ ముముచు పుష్పవృష్టయః, అనేక వర్ణా వివిధ ముముచు పుష్పవృష్టయః. మన ప్రయత్నం మనం చిత్తశుద్ధిగా చేస్తే మిగిలినవన్నీ భగవంతుడు సాధించేలా చేస్తాడు అనడానికి ఇది ఉదాహరణ. ఉత్పతద్భిర్ద్విజగణై, ఆయన అలా ఆ చెట్టు మీద అలా నెమ్మదిగా దూకలేదు, ఊరికే వెళ్ళాడంతే. అలా కాలు ఊనాడు, కాలు ఆనాడు, వెంటనే పక్షులు పైకి లేచాడు. ఉత్పతద్భిర్ద్విజగణై, పతనం అంటే పరణం, ఉత్పతనం అంటే పైకి ఎగరడం, పతనం అంటే కిందకి పడ్డం, ఉత్పతనం అంటే పైకి ఎగరడం. సంస్కృతంలో ఉపసర్గాల ద్వారా అర్థాలు ఒక్కోసారి వ్యతిరేకం అవుతాయి, ఒక్కోసారి విశేషం అవుతాయి, ఒక్కోసారి అదే అర్థాన్ని ఇస్తాయి కూడా. రకరకాలు తెలుసుకోవాలి. ఉత్పతద్భిర్ద్విజగణై, ద్విజ అంటే ఇందాక దంతములు బ్రాహ్మణులు చెప్పుకొని ఇప్పుడు పక్షులు. ఇలా వాలగానే పక్షులు పైకి లేవడం ఏంటండి, పక్షులు గది చాలు, కోడుకుని కంటారు. అందుకని కోళ్ళు పడుకోవు, ఇక్కడ పడుకుంటే ప్రమాదం. ఈ పెద్ద మనిషి మన సంక్రాంతికి 2 కోళ్ళు పడుకుని ఉంటే బావగారు రాగానే ఓ దాన్ని కోసేసాడు, అందుకని 2వది పడుకోదు. అయ్యి బాబు మెలుగుగా ఉండాలి బాబు, ఎందుకంటే కొత్తి తప్పించుకోవచ్చు. మనం కోడి తీసుకొచ్చి గూట్లో పెట్టామంటే తెలుసు, గూట్లో ఉన్నంతసేపే గూట్లో చిలకమ్మ గుట్టుక్కుమన్నావా అంతే. ఎప్పుడో గుట్టుకుమనడానికే గూట్లో పెట్టేది, కోళ్ళ గూట్లో. దాని మీద ప్రేమేట మనకి. బావగారు వచ్చాడు, ఆర్టీసీ బస్సు వచ్చిందంటే మనం అంతా ఆనందంగా ఉంటాం, అది అరుస్తుంది, అయిపోయింది నా పని, కోసేస్తాడు. అందుకే పక్షులు పడుకోవు. పైగా పక్షులు ఆ సంపెంగ చెట్టు మీద అలాంటి చెట్ల మీద ఉంటాయి, గూళ్ళు గడ్డానికి వీలుగా ఉంటాయి, ఆకులు గుబురుగా ఉండే చోట. కాస్త మరి వాన చినుకులు కూడా పడకుండా ఉండాలి కదా, అలా ఉంటాయి. అవి ఏమాత్రం ఇక్కడైనా లేస్తాయి. అంచేత హనుమంతుడు మామూలు ఊరికే కాలు ఊని కాలా అని అన్నట్టుగా ఉన్నా సరే లేచాయి, తప్పదు, ఆ మాత్రం సపడికి లేస్తాయి. ఉత్పతద్భిర్ద్విజగణై, ఒకసారిగా పైకి ఎగిరాయి. ఆ ఎగిరేటప్పుడు అవి చూడండి, పక్షై సాలాహ సమాగతాహ. వాల్మీకి సూక్ష్మ దృష్టి, కవయ క్రాంత దర్శన అంటే ఇది. క్రాంత అంటే సూక్ష్మమైన, మనకి కాంత దర్శనం తప్పితే క్రాంత దర్శనం ఎక్కడది. క్రాంత అంటే సూక్ష్మం, అక్కడ రావత్తులు ఉండవు. రావత్తు ఉంటుంది క్రాంతి అంటే, కాంతి అంటే ఉండదు. ఇంకా సూక్ష్మ దర్శనం ఏమిటంటే, ఆ ఎగిరే పక్షులు ఆ కొమ్మల్ని దాటుకుంటూ వెడుతుంటే వాటి రెక్కలు కొమ్మలకి తగిలేట. ఎగిరి అనేక వర్ణ వివిధ ముముచు పుష్పవృష్టయగా, నీ కార్యము సఫలమవడానికి సిద్ధంగా ఉంది హనుమాన్, నా మీద వదిలేశావు కదా భారాన్ని, ఇదిగో దానికి సూచనగా పుష్పవర్షం కురిపిస్తున్నా అని ఆ చెట్ల మించి పువ్వుల వాన కురిసిందుట హనుమంతుడి మీద. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం అండి. ఏం బోధిస్తూ ఉందండి సుందరకాండ మనకి. నీ పని నువ్వు చేస్తే చాలు, అర్ధరాత్రి గాలి వీచినంత సహజంగా ఎటువంటి ఆర్భాటము లేకుండా నీ పని చేయి, నేను చూసుకుంటా మిగిలినవన్నీ. ఎందుకంటే ఇదివరకు ఆయన భారాన్ని అప్పగించేశాడు. ఆరంభంబులగల్ల జీవము మహాత్మా నీవే కావే, సత్కాన్ని భవత్కారుణ్యామృత వృష్టి నొందిన ఫలంబుల్ కార్యముల్, ఏ నీపయన్ భారం బంతయుమోపి పౌరుషము యావచ్చక్తిగా వింతు, పౌరుషము యావచ్చక్తిగా వింపు ప్రాపై రక్షింపవ సత్ప్రయత్నములు దేవా భక్త చింతామణి అని వడ్డాది సుబ్బారాయ కవి గారి పద్యం కింద భాగంలో మనం చెప్పుకున్నామే.
భక్త చింతామణివయ్య, నీ మీద నేను భారం పెట్టాను కానీ హనుమంతుడు ఇలా భారం పెట్టగానే వెంటనే పుష్పవృష్టికి శుభ సూచన. మనం వాన కురిస్తేనే మామూలుగా శుభ సూచన అండి, వాన పడుతోంది అంటాం కదా, మరి పుష్పవర్షం కురిస్తే ఇంకా శుభ సూచన. అది చాలా సహజంగా. పోనీ ఏదో దేవతలు కురిపించారు, ఏదో మహిమో మాయో అని కాదు. ఈయన ఇలా వాలాడు, కాలు ఊనాడు, అవ్వడికి పక్షులు లేచాయి, అవేమో కంగారపడి పైకి ఎగురుతున్నాయి. ఎగురుతుండే పక్షై సాలాక సమాగత, వాటి రెక్కలు ఆ చెట్లకి, సాలాహ అంటే ఆ చెట్లు, ఆ చెట్లకు కొట్టుకున్నాయట. మరి ఎరుగులతో టప తప తప అంటుంటే రెక్కలు తగలవు. ఆ రెక్కల తాకిడికే ఆ చెట్లకు ఉండే పువ్వులు రారాయంటే అవి ఒకరోజు అక్కడ ఉన్నాయి, ఆ జీవం అయిపోయింది. ఇంకా తొడిమే పట్టింతలేని కూతుండ్ర తల్లి అంటారు కిష్కింధకాండలో విశ్వనాథ వారు. కొన్ని పూలు చూడండి పొద్దున్నే ఎక్కువ రాలిపోతుండే, ఎందుకంటే అది ఆ చెట్టు అలాంటిది అంటే తొడిమ పట్టింతలేని కూతుండ్ర తల్లి. తొడిమ పట్టు లేని కూతుండనగా అందమ్మా అలా రాలిపోతున్నాయి అంటారు. కంటే కాస్త అదుపులో పెట్టుకోలేదు తల్లి అర్థం అనమాట. పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే మరి వాళ్ళు రకరకాల వేషాలు వేస్తారుగా. తొడిమ పట్టింతలేని కూతుండ్ర తల్లి అన్నట్టుగాను ఇలా హనుమంతుడు ఇలా వాలగానే ఆ పక్షులు ఇలా పైకి ఎగరగానే ఆ రెక్కలు ఆ కొమ్మలకి తగిలి బలబలబలాలు మొత్తం పక్షులు పుష్పవృష్టి కురిసిందట. సుమాంజలి మొత్తం బ్రహ్మాండంగా పుష్పవృష్టి. ఆ పుష్పవృష్టి దేనికి సంకేతం? శుభానికి సంకేతం. అంటే నీ పని నువ్వు చేస్తే ఎంత మెల్లగా చేసినా, ఎంత సవ్వడి లేకుండా చేసినా, ఎంత ఆర్భాటం లేకుండా, ఎవరికి రెండో వాడికి చెప్పకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ భగవంతుడిని గనక నమ్ముకోగలిగితే నీ కార్యం సఫలం కావడం ఖాయం. పైగా ఆ సఫలమవుతుందనే సూచన భగవంతుడి నుంచి నీకు అందుతుంది. ఎవరైనా యోగ సాధన చేస్తూ ఉంటే భగవత్పరమైన యోగం, సాంఖ్యం ఏదైనా సరే, సాంఖ్యం అంటే మామూలు తత్వచింతన చేసినా, ఇటు యోగ సాధన చేసినా కూడా వారికి భగవత్ కటాక్షం కలుగుతోంది అనడానికి మొదటి నిదర్శనం అండి వారి కంఠస్వరం చాలా మధురంగా మారుతుంది. అది మొదటి నిదర్శనం అంటారు పెద్దలు. దీనికి ఏమి శాస్త్ర ప్రమాణం నేను చూడలేదు కానీ పెద్దలు చెప్పడం విన్నాను. అది ముందు వస్తుంది. అంటే ఆ వైఖరి వాక్ సంబంధమైనటువంటి సరస్వతి శక్తి అక్కడ ఆవేశిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పుష్పవృష్టి కూడా మీకు యోగశాస్త్ర ప్రమాణాన్ని చూడండి. ఈ అనాగత చక్రం దగ్గరికి యోగ సాధన చేసేవాడు అక్కడికి వచ్చినప్పుడు నాదాలు వినపడతాయి. వేణునాదం, వీణానాదం, ఎటువంటివి, మృదంగనాదం. అందుకే అనాహతం, అది కొట్టబడని. ఆహతం, అనాహతం. గుడిలో గంట సరిగ్గా అనాహత చక్రానికి సంకేతం. ఆ గంట కొడితే మోగుతుంది, ఇక్కడ కొట్టకుండానే మోగుతుంది. అంచేది అక్కడ కొట్టాలి. కొట్టకుండా మోగే గంట ఒకటి ఉందని తెలుసుకోవాలి. గంట కొట్టడమే మోక్షం అనుకుంటే నమశివాయ. ఇంకా దాంట్లో మళ్ళీ కుడి చెయ్యి, ఎడం చెయ్యి, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఇవన్నీ లెక్కరెట్టుకుంటే ఊబిలో కూరుకోవడమే. ఇలాగ మనం ఆలయ నిర్మాణాన్ని మన శరీర నిర్మాణంతో పోల్చుకుంటే అర్థమవుతుంది. యోగశాస్త్రంలో అదే ఉంది. ఇదే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనక. మనం చిత్రంగా మనం సృష్టిలో ఉండే ప్రతిదాన్ని దేవుడు చేసి గొప్పగా చెప్పుకున్న భారతీయులు దేన్ని మామూలుగా భావించరు. నీటిని, వాయువుని, అన్నిటినీ దేవుడిగా, మంచి గొప్ప విషయం. మన జీవుడిని ఎందుకు దేవుడిగా భావించరండి? అసలు మర్చిపోయాం మనం. ఇవన్నీ దేవుళ్ళు చేశాం, మంచిదే, చేయవలసిందే. ఆ దేవుణ్ణి నదిని పూజించడం అంటే నదిలో ఆకులు పువ్వులు వేయకూడదు. నమస్కారం పెట్టుకుని అనుభూతిగా స్నానం చేయాలి. నదిని కాపాడాలి, ఇసుక తీసియాలి, చెత్త తీసియాలి, అడవులు నరికేయకుండా చూడాలి, ఫ్యాక్టరీలు వ్యర్థ జలాలు కలపకుండా చూడాలి. నదిని పూజించడం అంటే, గోవును పూజించడం అంటే పసుపు రాసి, కుంకుమ రాసి, దండలేసి దాన్ని బెదరగొట్టకూడదు. దానికి ప్రదక్షిణాలు చేసి బెదరగొట్టకూడదు. దాన్ని చాలా అది పూజ కాదు, గో సేవ. గడ్డి వెయ్యాలి, దాన్ని గోకాలి, ఒళ్ళంతా శుభ్రంగా సైతుగా ఉండేలాగా. ఆ వేసేవాళ్ళని ప్రోత్సహించాలి. దానికి సాయంకాలం దోమలు కొట్టకుండా శుభ్రంగా గడ్డి చుట్టి మంట వేయాలి, పొగ వేయాలి. దిలీపుడు చేసిన సేవ అదే చూసుకోండి. రఘువంశం ఆయన దండలేసి అలంకారాలు చేయలేదు. ఊరికి ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా వాళ్ళు పూజించిన దేవుని కూడా హారతి ఇచ్చారంతే. అది కూడా పూజాద్రవ్యాలతో వచ్చింది సుదక్షిణాదేవి. అందుకని అడవిలో ఆయన కూర్చున్నాడు, నుంచున్నాడు. నీళ్లు తాగితే నీళ్లు తాగాడు. గోసేవంటే అది. మనం మరి ఇందులో కూడా మనం ఏదో మన కోరికల కోసం దాన్ని సేవించడం, అది దాని సంగతి మనం పట్టించుకోవట్లా. ముందు దాని సంతతి వృద్ధి చెందేలా చేయాలి. దానికి గోధుమ పిండి ఉప్మాలు, ప్రసాదాలు, అట్టిపళ్ళు పెట్టకూడదు. దానికి వేసే గడ్డే దానికి పెట్టాలి, తెలగపిండి పెట్టాలి. అప్పుడు దానికి శుభ్రంగా సంతానాన్ని ఉత్పాదన చేసే శక్తి కూడా వస్తుంది బ్రహ్మాండంగా. అప్పుడు గోసంతతి బాగుంటుంది. అలా ఓ కొండను పూజించినప్పుడు కొండ మీద చెట్లు పెరిగేలాగా, సెలయేళ్లు ఉండేలాగా, వానలు కురిస్తే ఆ నీళ్లు కిందికి జారేలాగా, గైరికాది ధాతువులన్నీ శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాని దాని చుట్టూ తిరుగుతూ కూర్చుంటాం అలాగా.
పూజ అంటే అర్థమైంది ఏ వస్తువుని ఎలా చూడాలో అలా చూడమని. అన్నిటికీ మనం ఏదో దేవుడికి అభిషేకం చేసినట్టే అందరికీ చేద్దామంటే అలాగే మనిషి జీవుడిని పూజ చేయడం, జీవుడు దేవుడు అంటే అర్థం జీవుడు దేవుడు అని తెలుసుకోవడమే ఎరుక, తెలివి, అదే పూజ, అదే జ్ఞానం. అంతకు మించింది ఉంటుంది. అదే చెప్పింది భక్తి అంటే. భక్తి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే భక్తి, అదే జీవుడు దేవుడు. ఇప్పుడు ఈ ప్రక్రియలో మనం గమనించాల్సిందండి, మన పని మనం మొహమాటం లేకుండా అర్ధరాత్రి ఎటువంటి ఆర్భాటం లేకుండా చేస్తూ హాయిగా అన్నీ జరుగుతాయి. మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచునియ పసిండి మువ్వగమి నొక్కొక మాటు కదల్ప ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చంపక శాఖలందు పక్షులు రొదసేయ వేగనని కోడుదురు అల్కెలు దీరి దంపతులు. మన ధర్మాన్ని మనం నిరాడంబరంగా చేస్తే అది దాని ఫలితాలు అది సాధిస్తుంది అనడానికి మన్నారస్వామి కోవెలను వర్ణిస్తాడు ఆముక్త మాల్యదు. అర్ధరాత్రి ఒక గాలి వీచిదిన మలయపు గాలి స్వామి వనమాలి విమాన పతాక గల్లు మంచుడి. అది ఆ ధ్వజస్తంభానికి ఉండే గంటల మువ్వల్ని తాకింది. అవి బంగారపు మువ్వలు, కానీ సవ్వడికి కొంత అవుతాయిగా. ఆ మువ్వల సవ్వడికి తదీయ హేమవరణంచల చంపక శాఖలందు పక్షులు రొదసీయ. ఆ ధ్వజస్తంభానికి ఉండేటువంటి చిరుగంటల మువ్వల సవ్వడికి గాలి వీచింది, మువ్వల మోగాయి. మువ్వల సవ్వడికి సంపెంగ చెట్టు మీద నిద్రిస్తున్న పక్షులన్నీ నిద్రలేచాయి. అప్పుడు వెంటనే రేటికి లేచింది, వేళ వేటకు బయలుదేరాయి. తెల్లారిపోయింది అనుకున్నా వేటకేం తెలుసు. గాలి మామూలుగానే వీచింది. గాలి వీచింది కాబట్టి గంటల మోగే, అక్కడ తర్కం ఉంది. కానీ ఇక్కడ తర్కం లేదు, విచిత్రం, భ్రమలో పడ్డాయి. తెల్లారింది అనుకున్నాయి. ఈ పక్షులు బిలబిల అని ఒక పక్షి వెళ్ళదుగా 10 పక్షులు నిద్రలేపాయి. 100 పక్షులు అలా బయలుదేరేసరికి ఆ రెక్కల చప్పుడు కిటికీలోంచి వినపడింది. ఎవరికి? కొత్త దంపతులకి. వాళ్ళు ఎలా ఉన్నారట? పడుకునేటప్పుడు కొత్త దంపతులు కదా, ఏదో చిన్న ప్రణయ కలహం వచ్చిందా, నీతో నాకు పనే, నువ్వు లేకపోతే నాకు నువ్వు మాట్లాడకపోతే ఆయన గొప్ప అని ఇటు తిరిగాడు. ఆవిడ కూడా అటు తిరిగింది. దంపతులు పెడమొహంగా ఉంటే ఈ దేశంలో గాలి కూడా ఊరుకోదండి. అందుకని గాలి వీచింది. గాలి సవ్వడికి మువ్వలు మోగాయి, మువ్వల సవ్వడికి పక్షులు నిద్రలేచాయి. పక్షులు రెక్కల బిలబిల అని చప్పుడు చేస్తుంటే ఆ చప్పుడు కిటికీలోంచి వినపడి దంపతులకు మెలకు వచ్చింది. ఆడకూతురు అనుకుందిట, పక్షులు అప్పుడే వేటకు బయలుదేరిపోతున్నాయి, తెల్లారిపోయి ఉంటుంది. తెల్లారితే మళ్ళీ మొగుండు ముట్టుకుందు కాదు, మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. అత్తగారు వచ్చి తలుపు కొట్టి మా కాలంలో ఇలా లేరమ్మా అని బొగ్గలు నొక్కేసుకుంటుంది. అప్పుడే మరి కోటంటరిగా ఉండే రోజులు కదా. అందుకని ఈ రమణీయమైన సమయాన్ని రసమయం చేసుకోకుండా నసమయం చేసుకుంటే ఎలాగా, మగాడు అన్నాక ఓ మాట అండా అని సరసంగా ఇలా తిరిగిందిట. ఆవిడ చిటికిన వేలు గోరు ఈయనకి తగిలింది. ఆలి కుడి చేతి చిటికిన వేలి కొసలు రజుకొను వేళ రసచరీ రక్షణిడుము అని మా మధురాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు రాసిన పద్యంలాగా ఆ చిటికిన వేలు గోరు కొంచెం తగలగానే ఈయన కొంచెం ఎడు తిరిగాడు. నేనేం తిరగలేదన్నట్టుగా బొట్టు చేసినాడు. లేదులేదు అనుకుంటాం సరదాగా, తెల్లారిపోతుంది, అప్పుడే పక్షులు వేటకు బయలుదేరుతున్నాయి అని భర్త కూడా తన కోపాన్ని ఉపసంహరించుకుని భార్య వైపు తిరిగాడు. ఇక తర్వాత రమణీయంగా సీతారాముల సంసారంలా రుక్మిణీకృష్ణుల సంసారంలా ఎలా సాగిందో వేరే చెప్పక్కల. ఇది కృష్ణదేవరాయల పద్యం. గాలి వీస్తే ఎంత పద్యం రాయాలండి? గాలి చేసిన గమ్మత్తు అని దీని మీద పెద్ద వ్యాసమే రాశాను నేను. ఇటీవల వైకుంఠపాళి అని ఓ పుస్తకం వేసాం, ఆధ్యాత్మిక వ్యాసాలు. అందులో ఉంది మరింత వివరంగా. గాలి వీచింది, దాని సవ్వడికి మువ్వలు మోగాయి. ఆ మువ్వల సవ్వడికి పక్షులు నిద్రలేచాయి. పక్షులు బెకబెకలాడుతూ నిద్రలేస్తూ పెడుతుంటే ఆ సవ్వడికి దంపతులకు మెలకు వచ్చింది. వాళ్ళ కోపం ఉపశమింపబడి ఆనందంగా గడిపారు. అంటే గాలి వీయడం ధర్మం. పక్షులు లేచి వేటకు బయలుదేరడం అర్ధపురుషార్థం, సంపాదన, ఏదో సంపాదించుకోవాలి కదా. గాలి తన ధర్మం తాను చేసింది. పక్షులు వేటకు బయలుదేరడం అర్ధపురుషార్థం. దంపతులు లేచి కలవడం కామపురుషార్థం, ఆనందంగా గడపడం కామపురుషార్థం. గుడిగంటల మువ్వలు మోగడం మోక్ష పురుషార్థం. మహాకవి తెలుగు సాహితీ సమరాంగణ సార్వభౌముడు కృష్ణదేవరాయలు ఒక్క పద్యంలో చతుర్వేద పురుషార్థాలు పెట్టాడు. ఇది తత్వరహస్యం. ఇందులో కూడా చూడండి, గాలి సహజంగా వీచింది, అలాగే మువ్వలు కూడా సహజంగానే మోగాయి. అంటే ధర్మం మోక్షం రెండూ సహజంగానే ఉంటాయి, మన భ్రమలో పడయ్యు. కానీ అర్ధపురుషార్థానికి ప్రత్యేకమైన పక్షులు భ్రమపడి నిద్ర లేచాయి, లేకపోతే అవి లేవు, తెల్లారింది అనుకుని లేచాయి, లేకపోతే లేవు అర్థం. అలాగే దంపతులు కూడా తెల్లారింది అనుకుని తమ బెట్టు కాస్త సర్దుకుని ఆనందంగా గడిపారు. తెల్లారలేదు అనుకుంటే ఎవరి బెట్టు వారికి ఉంటుంది. అంటే వాళ్ళు కూడా భ్రమలో పడ్డారు, పక్షులు భ్రమలో పడ్డాయి. అర్ధపురుషార్థానికి పక్షులు ప్రత్యేకైతే కామపురుషార్థానికి దంపతులు ప్రత్యేక. అంటే అర్ధకామాలు రెండూ మనని భ్రమలో పడేస్తాయి, ధర్మమోక్షాలు రెండూ బయట పడేస్తాయి. ఎంత చక్కని పద్యం అండి, ఏమి తెలుగు సాహిత్యం అండి. ఒక పద్యంలో ఇన్ని విశేషాల లోతుకెళ్ళి వెతకాలి. పరిశోధన అంటే ఇదండి. ఇంకా ఒక్క మాట చెబుతా, ఇంకా లోతు గడిన కొద్దీ సాహిత్యం తత్వంలో గడుతుంది. ఒక్క మాట, అసలు అన్నిటికీ మూలమండి గాలి వీయడం. అంటే తన ధర్మం తాను చేసింది. ఇవన్నీ జరుగుతాయని గాలికి తెలియదు. అంటే నీ ఇంట్లో కూర్చుని హిందూ ధర్మాన్ని కాపాడాలన్నా,
తెలుగు భాషను కాపాడాలన్నా, దేశానికి ఏదైనా చేయాలన్నా, అనాథలకు సేవ చేయాలన్నా మౌనంగా నువ్వు చేయదలుచుకున్నది ఏదో నువ్వు చేసి ప్రచారం చేయకు, ఊరికే ఆర్భాటం చేయకు, పెద్ద సంస్థలు ట్రస్టులు పెట్టకు, అనవసరంగా నువ్వు చేయదలుచుకున్నది చేసి అది దాని సుగంధం అలాగే వ్యాపిస్తుంది. ఇంకొక 10 మంది ప్రేరణ పొందుతారు, వాళ్ళే తయారవుతారు. పెట్టడమే పెద్ద ఆర్భాటంగా సంస్థలు పెడితే మనాడు మూసేయాల్సి వస్తుంది. పుప్పలో పుట్టి మఖలో మాడిపోవడం అది. అందుకని మౌనంగా చేయి, ప్రచారరహితంగా చేయి, హాయిగా చేయి, చేయడంలో ఆనందం పొందు, 10 మందికి చెప్పుకోవడంలో కాదు. ఇది గాలి అంటే నీ ధర్మం నువ్వు చేస్తే అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని అది సాధించింది. అలాగే మన ధర్మం మనం చేస్తే లోకంలో వచ్చే మార్పులన్నీ వస్తాయి, మనకు ఆనందం కలిగిస్తాయి. మన జీవితకాలంలోనే జరగక్కల తర్వాత జరిగినా పర్వాలేదు. స్వాతంత్రం కోసం బలైపోయిన మహానుభావులందరూ నిర్మమకారంగానే, నిరహంకారంగానే వారి ధర్మాలు వారు చేశారు. కానీ ఆ ఫలితాలు మనం అనుభవించట్లేదా? వారెవనా అనుభవించారా? మలయపు గాలి రేల వనమాలి విమాన పతాక గల్లు మంచులియ పసిండి మువ్వగమినొక్కొక మాటు కదల్ప ఉల్కి మిన్నలము తదీయ హేమవరణాంచల చెంపక శాఖలందు పక్షులు రొదసేయ వేగనని కోడుదురు అల్కలు దీరి దంపతులు. ఆముక్తమాల్యదలో మొదటి ఆశ్వాసంలో విలుబుత్తూరు వర్ణనలో అర్ధరాత్రి వీచిన గాలిని వర్ణించిన పద్యం ఇది. ఇక ఆముక్తమాల్యద కావ్యం అంతా ఎలా ఉంటుందో చూసి చూడండి తెలుస్తుంది. కఠినమని వదిలేస్తే ఎలాగండి? మహానుభావులు గురుతుల్యులు తుమ్మపూడి కోటీశ్వరరావు గారు చక్కని వ్యాఖ్యానం రాశారు. ఇంతలా ఓ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతోంది. 400 పోతే పోయింది, శుభ్రంగా కొనుక్కొని రోజుకో 10 పద్యాలు చదువుకోండి. ఆనందంగా ఉంటుంది, సంసారం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. ఇంత అద్భుతం. అందుకే అలాగే హనుమంతుడు కూడా తన ధర్మం ఏదో తాను చేశాడు. ఆ చెట్టు మీద కాలు అనగానే పుష్పవృష్టి కురవడం, ఇక మిగిలినవన్నీ జరగడం ఉందే. నీ పని నువ్వు చేయి, అన్నీ అవి జరుగుతాయి. ఇంత నిశ్చింతన కలిగిస్తుంది సుందరకాండ. కాబట్టే ఇది కార్యసాధక ఉపనిషత్. 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.